ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అని ఇక్కడ ఎహెజ్కేలుతో దేవాతి దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రవక్తతో కొన్ని కార్యములను చెప్పాడు. ఆ మాటలను అది నెరవేరబడే కాలము వచ్చి ఉన్నదని, ఎహెజ్కేలుతో అధైర్యపడద్దని దేవాతి దేవుడు మాట్లాడాడు సూటిగా. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా. మీకు ఏదైతే చెప్పాడో, మీకు ఏదైతే జరుగుతుంది అని వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానము తప్పక నెరవేర్చబడతాయి. కనుక ఎవరు కృంగిపోవద్దు, ఎవరు సోలిపోవద్దు, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే దేవుడు మన తోడుగా ఉన్నాడు, మన పక్షమున ఉన్నాడు. ఆయన సజీవుడు. గనుక సజీవుడైన దేవుణ్ణి మరి మనం సొంత రక్షకుడుగా కలిగి ఉన్నాం. కనుక ఎవరు కూడా అధైర్యపడక మరి ముందుకు కొనసాగదు. ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సముఖంలో గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా అడగండి, దేవుని దగ్గర బ్రతిమలాడండి. తప్పక మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఆనాడు ఎహెజ్కేలు కూడా మరి కార్యాలు గూర్చి ఉన్నప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఎహెజ్కేలు నేను నెరవేరుస్తానని ఎహెజ్కేలుతో అన్న దేవుడు మనతో అంటున్నాడు. కనుక ఇది గమనించి దేవుని సముఖంలో ధైర్యంగా ఈ దినాన్ని ప్రారంభమిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడా, కృపగలిగిన దేవా, నీ దయగలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు చక్కగా మీరు మాతో మాట్లాడిన రీతికి స్తోత్రం. ఈ మాటలను విని వాటి అనుసరించి జీవించినట్లు జయ జీవితం దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని మీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆదరించి నడిపించునుగాక. ఆమెన్.